హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఆర్ఎస్ఎస్ స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు పార్టీలకు అతీతంగా స్థానిక ప్రముఖులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 1925లో స్థాపించబడింది. నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. దేశంలో ఎప్పుడు ప్రకృతి విపత్తులు, యుద్ధాలు లేదా అత్యవసర పరిస్థితులు వచ్చినా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎప్పుడు ముందుండి సేవలందించారని వారు గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితుల సమయంలో అనేక మంది ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు జైల్లో కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఒకవైపు దేశానికి ఎప్పుడు ఆపదలు సంభవించినా, ప్రకృతి విపత్తులు సంభవించినా రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ పేరుతో మన ప్రాంతంలో చూసినట్టయితే దివిసీమ ఉప్పెన లోపల 1 సంవత్సరం పాటు శవసేన పేరుతో వేలాది మంది, అలాగే కరోనా విపత్తు నుండి మొదలుకొని 1927లో వచ్చిన కలరా, అంటే మనం వెనక్కి వెళ్ళినట్టయితే సంఘము ప్రారంభమైన తొలి నాళ్ళ నుంచి ఈ సమాజానికి కలరా లాంటి విపత్తులు, భూకంపాలు, వరదలు, ఉప్పెనలు, తుఫానులు, కరోనా, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా స్వయం సేవకులు తనను తాను మర్చిపోయి తన సమాజము కోసము పనిచేసిన సంఘటనలు దేశ చరిత్రలో 100లు కాదు 1000గా ఉన్నాయి. 3 సార్లు యుద్ధము జరిగినప్పుడు స్వయం సేవకులు అగ్రగామిగా ఉండి సైనికులతో సరి సమానంగా పనిచేయడం జరిగింది. దానికి గుర్తింపుగా 1963 జనవరి 26వ తేదీ దేశ ప్రథమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు స్వయం సేవకులతో సమానంగా స్వయం సేవకుల్ని కూడా దేశము గర్వించదగ్గ రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనమని అర్థించడం జరిగింది. 3000 మంది డ్రెస్ కోడ్ తో ఉన్న గణవేశధారి స్వయం సేవకులు 1963 జనవరి 26వ తేదీ నాడు రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నారు. నిన్నటికి నిన్న అక్టోబర్ 1వ తేదీ మాన్యవర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారత తపాలా శాఖ నుంచి ఏదైతే పోస్టల్ స్టాంపు విడుదలైందో దాని మీద 1963 యొక్క ఛాయాచిత్రము ముద్రించబడ్డది. ఇవాళ దేశము లోపల అనేక వ్యవస్థలలో, అనేక రంగాలలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, టీచర్లు, విజ్ఞానవేత్తలు, అనేక రకాలుగా రంగాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు ఆయా రంగాల లోపల దేశమే ప్రథమము, నేషన్ ఫస్ట్ అనే భావన నిర్మాణం చేయడం జరుగుతుంది. దేశం మాత్రమే కాదు, విదేశాలలో హిందువులు, భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారో 75 దేశాలకు పైగా హిందూ స్వయం సేవక్ సంఘ్తో మన భారతదేశము కోసము వాళ్ళలో కూడా దేశభక్తి, నేషన్ ఫస్ట్ అనే భావన నిర్మాణం చేయడానికి విదేశాల్లో కూడా సంఘము ప్రయత్నము చేస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు 100 సంవత్సరాల తర్వాత సంఘము యావత్తు భారత సమాజాన్ని కోరుకుంటుంది. మార్పు రావాలి, సమాజ పరివర్తన జరగాలి. 2047కి భారత్ శ్రేష్ఠ భారత్ కావాలి అన్నట్టయితే ప్రతి వ్యక్తి తను, తన కుటుంబము, తన సమాజము, సమాజ పరివర్తన ఒక 5 రకాల పరివర్తన చేయాలి అని చెప్పేసి కోరుతున్నది. దాంట్లో కుటుంబ వ్యవస్థ, ఉత్తమమైన జీవన విలువల నిర్మాణము, రెండవది స్వ ఆధారిత జీవనము, స్వదేశీ భావన, స్వదేశీ వస్తు వినిమయము, మూడవది పర్యావరణాన్ని పరిరక్షించాలి, నాలుగవది ఈ రాజ్యాంగం ఏర్పరచుకున్న విధులు ఏవైతే ఉన్నాయో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి.